రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి భూస్వామ్యం పెద్దందారి పటేల్ పట్వారీ వ్యవస్థపై ఐలమ్మ రాజీలేని పోరాటం చేశారని ఆయన అన్నారు. ఐలమ్మ తను తీసుకున్నటువంటి కౌలు భూమిలో పంటను పెత్తందారులు దోచుకుపోవడానికి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరినీ ఏకం చేసి తిరుగుబాటు చేశారని, తదనంతరం చుట్టుపక్కల గ్రామాలలో కూడా దళాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి పెత్తందారుల ఆగడాలపై రాజీలేని పోరాటం చేశారని, నాడు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొందరు నేడు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ నేటి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాణంలో ముస్లింలు కూడా పాల్గొన్నారు అని, అందులో ప్రముఖులు మాగ్దూ మొహ్యుద్దీన్, మన ప్రాంతంలోని బద్దం ఎల్లారెడ్డి, సింగిరెడ్డి భూపతి రెడ్డి, అమృతలాల్ శుక్లా తదితరులు నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. ఇప్పటికైనా యువత నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు పోవాలని, తప్పుడు ప్రచారాలు నమ్మకూడదని, నాటి అమరుల పోరాట చరిత్ర తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని రజక సంఘం అధ్యక్షులు శనిరం కొమరయ్య, గ్రామ తాజా మాజీ సర్పంచ్ జితేందర్ గౌడ్, ముదిరాజు సంఘం అధ్యక్షులు రమేష్, కనకయ్య, వెంకటి, పరశురాం, బాలయ్య, బాలు, చందు, సాయి, మల్లయ్య, చంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలేసి మరి వారి వర్ధంతి సందర్భంగా అందరం కొబ్బరికాయలు కొట్టి పూలమాలేసి మరి వారి గొప్పతనాన్ని అందరికీ తెలియాల్సిన విధంగా ఇవాళ అందరం కలిసికట్టుగా మరి మా రజక సోదరులందరూ ఇక్కడికి ఆహ్వానం మేరకు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి నిజంగానే ఇందాక నరసయ్య గారు చెప్పినట్టు మరొక కులానికో మతానికో కాకుండా మరి నిజంగా చాకలి ఐలమ్మ అనేది ఒక తెలంగాణకి నిజంగా ఎంతో వన్నె తెచ్చినటువంటి ఆమె ఈరోజు మన మధ్యలో లేనప్పటికీ కూడా మరి వారి వర్ధంతిని కానీ వారి జయంతిని కానీ మనందరం జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే తన పేరు చిట్యాల ఐలమ్మ. మరి చిట్యాల ఐలమ్మని ఇవాళ మనం చాకలి ఐలమ్మ అని ఎందుకు అంటున్నామంటే మరి రజక సోదరులు మరి కనీసం ఎవరు ఆమెని ముందుకు తీసుకొచ్చి మరి ఆమె చేసినటువంటి గొప్పతనం గురించి మాట్లాడే విధంగా ఎవరు మర్చిపోతున్నాం కాబట్టి మరి కనీసం ఆమె మా రజకురాలు కాబట్టి మరి రజకుల గురించి చాకలి ఐలమ్మ అని చెప్తే కనీసం మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులన్న ముందుకొచ్చి మరి వారి గొప్పతనాన్ని గురించి చెప్తారనే ఉద్దేశంతో ఆమె చాకలి ఐలమ్మగా మారింది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ స్థిరస్థాయిగా భారతదేశంలో నిలిచిపోతుంది. అలాగే ఆమె స్ఫూర్తి తీసుకొని ఈనాడు యువత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది మతాల మధ్యలో జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు నిజమైన పోరాటం జరిగింది ఏంటంటే పెత్తందారులు, భూస్వాములు, రజాకర్ల మీద కొట్లాడినటువంటి చాకలి ఐలమ్మ ఒక మతాలపైన కాదు ఒక వ్యవస్థ మీద కొట్లాడింది. ఆమె చేసిన పోరాటంలో ఆమెతో పాటు రెడ్డిల రావులు కూడా ఉన్నారు. ఆ పెత్తందారులు కూడా రెడ్డిల రావులు ఉన్నారు. కాబట్టి ఆనాడు పటేల్ వ్యవస్థ మీద పోరాటం చేయడం జరిగింది తప్ప ముస్లిం హిందూ మతం మా పోరాటంగా కొంతమంది చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ చాకలి ఐలమ్మ చరిత్ర తెలుసుకొని ఈనాడు యువత ఆమెను స్ఫూర్తి తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.